కోదాడలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జేఎస్ సెంగార్, రాష్ట్ర అధ్యక్షుడు ఉజ్జని రవీందర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గూడ మధుసూదన్ రావు అన్నారు. కోదాడ పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్ట్రైట్ గా ఉండాలి. కింద టెంట్ దగ్గరికి వెళ్ళి స్ట్రైట్ గా వేసుకోవాలి చైర్లు. 2 వీలర్స్ ఓకే సార్. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన స్కూల్ పిల్లలకి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ వారికి కూడా, వారి పిల్లల్ని తీసుకొని వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే శ్రీ చైతన్య అందరూ గట్టిగా చెప్పట్లు. గోపయ్య గారు వర్ధంతి జరగడం, అదేవిధంగా 100 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ ఫస్ట్ యానివర్సరీ మరియు ఐవిఓ రెడ్ యానివర్సరీ మరియు ఫ్లాగ్ హౌస్ ఓపెనింగ్ ఉంది. ఈ అంత గొప్ప ఘట్టానికి ఢిల్లీ నుండి విచ్చేసిన మా జేఎస్ శంకర్ సాబ్కి మరియు మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జని రవీందర్ సాబ్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఐవిఓ కుటుంబానికి కూడా ఇంత గొప్ప ఘట్టంలో కీలక పాత్ర పోషించిన నా కుటుంబానికి కూడా ధన్యవాదాలు. ఇక్కడే మన డిఫెన్స్లో ఉన్న మంత్రి గారు ఉంటాం, మేడం గారు కూడా పాజిటివ్ మైండ్లో అన్ని పర్మిషన్ ఇవ్వడం కూడా మేడం గారు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు డాక్టర్ ప్రమిళ గారు కూడా మేడం కూడా కావడం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మా నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ శంకర్ సాబ్ చెప్పినట్లుగానే డూ గుడ్ ఫర్ కంట్రీ, డూ గుడ్ ఫర్ సొసైటీ, ద యూనివర్సల్ గాడ్ విత్ హస్ అనే ఐవిఓ సిద్ధాంతం ప్రకారం నడుచుకొని దేశం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజేషన్ ఐవిఓ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మైల్ స్టోన్లను నాటుకుంటూ వెళ్తున్నది. అదేవిధంగా మీకు తెలిసిన ప్రకారం ఈరోజు గోపయ్య గారి వర్ధంతి సందర్భంగా మేము ఫస్ట్ యానివర్సరీ నేషనల్ ఫ్లాగ్ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం. చాలా మంచి కార్యక్రమాలు. ఇలాగనే ఐవిఓ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. ప్లస్ మాజీ సైనికులకు సేవ చేసుకుంటూ మేము చాలా ఆనందంగా దేశం మొత్తంలో కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ओके, वेरी गुड. मुझे बहुत अच्छा लगा आज तेलंगाना में यहाँ आया हूँ कोदाड़ में. इंडियन वेटरन्स ऑर्गेनाइजेशन एक भारत का सबसे बड़ा एक्स सर्विसमैन का ऑर्गेनाइजेशन है. ये किसी भी धर्म, जाति, इससे सबसे ऊपर है. जो यहाँ इस मातृभूमि पर पैदा हुआ है वो इसका लाल है, इसी के लिए ही मरेगा, इसी के लिए ही करेगा. आज हमारे तेलंगाना स्टेट के अध्यक्ष उज्जनी रविंद्र राव की अध्यक्षता में डिस्ट्रिक्ट प्रेसिडेंट मधुसूदन राव, इन्होंने एक कीर्तिमान स्थापित किया है, बहुत बड़ा कीर्तिमान. 100 फीट का तिरंगा जो कि यहाँ आज इसका फर्स्ट ईयर एनिवर्सरी मना रहे हैं हम लोग, और इसमें मैं आया हूँ दिल्ली से. बहुत अच्छा लगा. यहाँ के लोग बहुत अच्छे हैं, उनके अंदर जज्बा है, राष्ट्र के प्रति प्रेम है उनके अंदर. और ये तिरंगा जो जिस तरह से इंस्टॉल हो गया है, तो जितना एनसीसी कैडेट्स हैं उनके अंदर राष्ट्र भावना बढ़ेगी,
इस यूथ के अंदर बैड हैबिट्स निकल जाएंगी। इससे बहुत क्षेत्र में एक बहुत बड़ा ऐसा युवा उभर के आएगा जो राष्ट्र में सबसे ऊपर होगा और राष्ट्र का नाम बाहर अंतर्राष्ट्रीय करेगा जाके। मैं चाहता हूँ, इस गवर्नमेंट से निवेदन है कि इसकी देखरेख, इसकी सुरक्षा, इसके आसपास बहुत बढ़िया क्लीनिंग हो, यहाँ एक पार्क बने, लोग यहाँ घूमने आएँ और ये सब IBO के अंडर होना चाहिए। मैं यही अनुरोध करता हूँ पूरा यहाँ के CM से और पूरा ही यहाँ के जितना भी लोग मिनिस्टर्स हैं उनसे कि इसकी तरफ ध्यान दें। ऐसा झंडा कहीं भी नहीं है यहाँ पर जो कि यहाँ हमारे IBO वाले लोगों ने बनाया है। थैंक यू, धन्यवाद। ఈరోజు గోపాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా అదేవిధంగా మన జాతీయ జెండా 100 అడుగుల జెండా 1 ఇయర్ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నాకు కూడా డాక్టరేట్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఢిల్లీ పోయి తీసుకోవాల్సింది, కాకపోతే ఢిల్లీని ఇక్కడ తీసుకొచ్చారు. మధుసూదన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎంతో కృషి చేస్తే కానీ డాక్టరేట్ రాదు. ఒక నేషనల్ ప్రెసిడెంట్ గారు చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ప్రత్యేకంగా IBO అందరికీ, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.